హాయ్ ఎవ్రీవన్. పిల్లల లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అనే రెసిపీ ట్రై చేయాలంటే అమ్మలకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. నేనైతే ఇవాళ ఈ రెసిపీ అయితే ఫాలో అయిపోయా. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ గ్లాస్ బియ్యం తీసుకొని రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఎసరు ఎక్కువ పోసుకొని అది ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలామందికి అర్థమై ఉంటుంది ఇది ఏ రెసిపీ అనేది. దీన్ని మేము కట్టు పొంగలి అంటాము. మీ సైడ్ ఏమంటారో నాకైతే కమెంట్ చేయండి. అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు గీ తీసుకొని అందులో కొన్ని మిరియాలు, కొన్ని అల్లం ముక్కలు అండ్ ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా కరివేపాకు వేసేసి అలా దాంట్లో కలిపేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రా కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాయ్.